నమస్కారం. నమస్కారం సార్. మీ పేరేంటి? నా పేరు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం. నా పేరు ఆరిగంట పుల్లారావు సార్. నా పేరు డప్పు పుల్లారావు అంటారు నన్ను. డప్పు పుల్లారావు అంట. నేను రఘునందన్ నా పేరు. సార్ తెలంగాణ కళారత్నాలు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సార్ కళాకారులందరినీ పరిచయం చేస్తున్నాను. సార్ సార్ ఒక గొడుగు కింద పెట్టి ఓకే సార్. యూట్యూబ్ బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యలో. ఓకే సార్. కాబట్టి మీ గురించి చెప్పండి. సార్ మాది చాలా పేద కుటుంబం సార్. అదే డప్పుని ఫ్రీగా మాట్లాడి డప్పుని వృత్తిగా తీసుకొని అదే ఆ డప్పు వల్ల మా జాతి డప్పుకు సంబంధించిన జాతి కాబట్టి ఆ డప్పుతోటి మా జీవనాన్ని సాధిస్తూ ఆ డప్పుని మేము ఉపాధిగా మలుచుకొని ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా కాలుకు గజ్జె కట్టి డప్పు సంకనేసి వాన వచ్చిన ఎండ వచ్చిన చలి పెట్టిన ఎంత దూరమైనా వాళ్ళు ఇచ్చే పేమెంట్ ఎంతైనా పేమెంట్ అతిగా రావాలని ఆశపడుకోకుండా ఎక్కడికి పోయి అయినా మా డప్పు వృత్తిని మేము అక్కడ ప్రారంభిస్తున్నాం సార్. జీవనోపాధి కాబట్టి మా జాతికి సంబంధించిన జీవనోపాధి దాన్ని కొనసాగిస్తున్నాం సార్. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు వచ్చేసి కొలకాట వై లింగయ్య. డప్పు ఇప్పుడు మీకు ఎన్ని జతలు వాయించగలరు? మేము మా గురువు గారు నేర్చుకున్న దాన్ని బట్టి మేము ఆయన దగ్గర చూసి నేర్చుకున్న జతులల్లో మాకైతే 13 జతలు 13 జతలు మేము చెప్పండి. మర్చిపోక కొన్ని జతలు చెప్పండి. కొట్టగలుగుతాం సార్. ఓకే, కొడతారా? ఓకే సార్. ఇక్కడ వాయించండి. దీని మీద వాయించలేరా? వాయించలేస్తాం సార్. షబాష్. సరే, నేను కూడా మృదంగా నేర్చుకున్నాను. మా ఆదికి అసలైన వరుస ఏదంటే సార్, ఆది జామవంతుడు ఫస్ట్ చిన్న శివుడు చేతిలో ఉండే డమరుకం మీద వేసిన దరువు ఏదంటే ఫస్ట్ మా జాతికి ఫస్ట్ మొదలయ్యే వరుస ఏదన్నా ఉందంటే అది ఒకసారి నేను వినిపిస్తాను. ఓకే, వాయించ. తీర్మానం వాయించండి. క్యా బాత్ హై. శబాష్ శబాష్ శబాష్. చెప్పండి, అసలు డప్పు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఎంతమంది కళాకారులు ఉంటారు? మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? మేము ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేస్తాం సార్. ఇక్కడ మన రవీంద్ర భారత్ తరపు నుంచి కూడా మన హరికృష్ణ సార్ని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన వర్క్ షాప్ మాకు ఇప్పించండి సార్. ఎంతో మంది పేదవాళ్ళు వాళ్ళ జీవనం ఇవ్వలేదు సార్, ఇంకా ఇవ్వలేదు. అయితే మాకు ఎంతో మంది డబ్బులు లేక డప్పు నేర్చుకోవటం చేతగాక వాళ్ళు నేర్చుకోవాలని ఆశ ఉండి కూడా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు సార్. మాకు ఒక వర్క్ షాప్ ఇప్పిస్తే ఆ వర్క్ షాప్ని మేము వాళ్ళకి పాపం ఒక 20 మందికి కొన్ని 4 ఒక వరుసలు చూపించి 4 ఐటమ్స్ నేర్పించి వాళ్ళని కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని మట్టిలో ఉండే వాళ్ళని పరిచయం చేయాలని సిటీకి పరిచయం చేయాలని ఆలోచనతో ఉన్నాం సార్. దేవుడి కరుణించి మాకు హరికృష్ణ సారు మనకు వర్క్ షాప్ ఇప్పిస్తే అది కూడా మేము చేయగలుగుతాం సార్. దయచేసి మాకు ఇంకా మీ గురించి చెప్పండి. ఇంకా మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు, ఏ రాష్ట్రాలు తిరిగారు చెప్పండి. నేను వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రాలు మొత్తం తిరిగిన సార్. ఆంధ్రాలో కూడా కొన్ని రాష్ట్రాలు తిరిగినాం. ఇప్పటి వరకు అయితే ఇంకా దేవుడు ఎక్కడికి మనల్ని ఇంకా ముందుకి
పోవటానికి ఇక్కడే సరిపోతుంది. అంటే అంటే రోజు మీకు వారం 2-3 ప్రోగ్రాంలు ఉంటాయా? వారంలో నేను నెలలో వచ్చేసి ఎట్లేదన్నా ఒక 10-15 ప్రోగ్రాంలు చేస్తారా? నన్ను నమ్ముకొని ఒక 20-30 మంది జనం ఉన్నారు. 20-30 మంది కూడా నేను ఉపాధి నా ద్వారా ఉపాధి కల్పించాలని నేను మా తాత తిరునాళ్ళు సంతలు టోటల్ గా మొత్తం కలిపి కూడా ఒక 20-30 మందికి శుభానికే పోతారా? అన్నిటికీ పోతారు. శుభం అశుభం ఏదైనా కానీ కార్యక్రమాలు మొత్తం చేయగలుగుతాం. జీవనోపాధి కాబట్టి ఏదైనా చేయాలి సార్, మా వృత్తి ధర్మం అది. అంతే. సో మీకేమైనా అవార్డులు వచ్చాయా? వచ్చినాయి సార్, ఎన్ని వచ్చినా కానీ మాకు గుర్తింపు ఏం రావట్లేదు. ఏంటి సన్మానాలు పీరియడ్ గవర్నమెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. ఎన్ని సంవత్సరాల నుంచి వహిస్తున్నారు మీరు? ఇప్పుడు నాకు 35 years ఉన్నాయి సార్. ఎప్పటి నుంచి వహిస్తున్నారు? చిన్నప్పటి నుంచి. నాకు 15 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి ఈ డప్పుని. సో 15 అంటే 20 ఏళ్ళ నుంచి వహిస్తున్నారు. 20 ఏళ్ళు. ఓకే. మీరు మాకు మా తాతగారు 100 మందికి అప్పుడు ఊర్లలో వ్యవసాయం పనులు. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు వచ్చేసి ఆరిగంటి వెంకటేశ్వర్లు, మా తాత పేరు వచ్చేసి ఆరిగంటి పుల్లయ్య. మా తాత పేరు నేను పెట్టుకున్నా సార్. నా పేరు పుల్లయ్య, మా తాత పేరు పుల్లయ్య. మా తాతయ్య ఊర్లలో బావులు తవ్వుతూ చేలల్లో బావులు తవ్వుతూ ఆ రోజుల్లోనే 100 మందికి పని చూపించేవాడు. మా తాతని నిదర్శనంగా తీసుకొని ఇప్పుడు నేను కూడా నా వృత్తి ధర్మంగా డప్పు కొట్టుకుంటూ ఒక 30 మందికైనా 100 మందికైనా 50 మందికైనా దారి చూపించాలి. వాళ్ళకి ఎంతో కొంత మనం. అంటే మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చేంత మీ దగ్గర దానికి రాతపూర్వకంగా ఏమైనా ఉన్నాయా? మాకు ఏ రాతలు ఏముండవు సార్. మేము డప్పు పట్టుకున్నాం అంటే చిటికన డప్పు పట్టుకున్నాం అంటే ఆటోమేటిక్గా మాకు రాతే చిటికన అయిపోతుంది సార్. మాకు పెన్ను అంటే ఇప్పుడు ఏదైనా వర్క్షాప్ చేయాలంటే ఏంటంటే కొంచెం ఏదైనా రాసుకం పుస్తకం ఉండాలన్నట్టు. ఎవరికైనా తెలిసిన వాళ్ళతో రాయించి అది మళ్ళీ ఒకసారి సార్లు వెళ్ళి కలవండి. సార్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు, టెలిఫోన్ నెంబర్. నా పేరు ఆరిగంటి పుల్లారావు. డప్పు పుల్లారావు ఉంటారు ఎక్కువ. ఆరిగంటి పుల్లారావు అంటే ఎవరికి తెలియదు. డప్పు పుల్లారావు అంటేనే మన తెలంగాణ తెలంగాణ మొత్తం ఎవరైనా గుర్తుపడతారు. అందుట్లో నా డప్పు అంటే పుల్లారావు డప్పు అంటే ఫేమస్. ఓకే. పెద్ద డప్పులు ఉంటాయి మాది, పెద్ద డప్పులు ఉంటాయి. బీట్ ఎక్కడ కొట్టినా కానీ మాది మంచిగా రిధం వచ్చింది సార్. దాని గురించే నాకు ఇంత పేరు వచ్చింది. కాబట్టి నెంబర్ మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెదమండవ గ్రామం. నేను డప్పు కళాకారుణ్ణి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9642661740. మెల్లగా మంచి బండి ఒకసారి చెప్పండి. నాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెదమండవ గ్రామం. నేను డప్పు పుల్లారావుని. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9642661740. మళ్ళీ నాకు చెప్పు. 9642661740. అది కరెక్ట్. సో మనకు చాలా పెద్ద కళాకారులు వీళ్ళు. మనకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. షేర్ చేయండి, లైక్ కొట్టండి, కంపల్సరీగా గంట కొట్టండి. థ్యాంక్ యూ.